గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్కి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ ఎలా ఫైండ్ చేస్తారనే చెప్తాను. నార్మల్గా అందరికీ తెలుసు సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఒక క్వశ్చన్ చెప్తాను. క్వశ్చన్తో ఈజీగా మనం ప్రాబ్లం చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: A simply supported beam of span 3 meter carries 2-point load of each 10 kilonewton acting at a distance of 1 meter and 2 meter respectively from left hand support. Draw SFD and BMD. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనం డయాగ్రామ్ వేసుకుందాం, సో మనకు అర్థం అవ్వడానికి. ఓకేనా? ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏమిచ్చిండంటే స్పామ్ 3 meters అన్నాడు. క్యారీస్ 2-point లోడ్ ఆఫ్ ఈచ్ 10 kilonewton ఆఫ్ డిస్టెన్స్ 1 meter అండ్ 2 meters ఫ్రమ్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. అంటే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ నుండి 2 meters క్యారీ చేస్తుందంట. ఆ 2 metersకి ఎంత అంటుండు? యాక్చువల్లీ 10 kilonewton ఏమో 1 meterకి అండ్ 2 meter. అంటే ఇక్కడ మనకి ఏమంటుండంటే 2-point లోడ్ అని ఇచ్చిండు, కానీ ఒకటే ఇచ్చిండు, 10 kilonewton ఒకటే ఇచ్చిండు, 2-point లోడ్ అని అంటుండు. అంటే దాని అర్థం ఏంటంటే 10 kilonewton 2 times వచ్చింది అన్నట్టు. అంటే ఇక్కడ 1 meter దగ్గర 10 kilonewton, మళ్ళీ ఇక్కడ 1 meter దగ్గర 10 kilonewton వచ్చింది, మళ్ళీ ఇక్కడ 1 meter. ఎందుకంటే ఇక్కడ మనకు స్పాన్ 3 meters ఇచ్చిండు. సో మనం ఇప్పుడు డయాగ్రామ్ వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం నెంబర్స్ వేసుకోవాలి. AB, ఇది C, ఇది D. మార్కింగ్స్ వేసుకోవాలి మనకి అర్థం అవ్వడానికి. మార్కింగ్ వేసుకోకపోతే మనకి అర్థం కాదు ఏది ఎక్కడ తీసుకుంటున్నాం అనేది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే షియర్ ఫోర్స్ ఫైండ్ చేద్దాం. షియర్ ఫోర్స్ అంటే షియర్ ఫోర్స్ ఎట్ B. షియర్ ఫోర్స్ ఎట్ B అంటే ఇక్కడ అన్నట్టు. ఈ షియర్ ఫోర్స్ ఎట్ B అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది, ఇక్కడ మనకి ఎంత ఉందో మనం తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది మనకు? ఇక్కడ ఏం లేదు, కానీ ఇక్కడ C దగ్గర 10 kilonewton ఉంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం రియాక్షన్స్ అనేవి ఫైండ్ చేద్దాం. రియాక్షన్స్ రియాక్షన్స్ RB దగ్గర, RA దగ్గర మన రియాక్షన్స్ ఫైండ్ చేస్తే మనం RB దగ్గర ఎంత వచ్చింది అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ మనం రియాక్షన్ ఫైండ్ చేసేటప్పుడు టోటల్ లోడ్ అనేది చేయాలి. టోటల్ లోడ్ అంటే ఎంత? ఇక్కడ 10, ఇక్కడ 10 + 10 ఎంత అవుతుంది? 20 kilonewton అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నుండి తీసుకుందాం RB రియాక్షన్. RB ఇంటూ టోటల్ లోడ్ ఎంత? 3 ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఎంత ఉంది? ఇక్కడ 10 ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది? 10 ఉంది. ఇప్పుడు చూడండి 10 × 1 ప్లస్ 10 ఇంటూ ఈ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకే కదా 2. సో దీన్ని మీరు క్యాల్సిలో కొట్టండి. క్యాల్సిలో కొడితే RB వాల్యూ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో క్యాల్సిలో ఎలా కొట్టానో చెప్పాను. సో మనకు RB వాల్యూ ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. ఇప్పుడు మనం RA ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? టోటల్ లోడ్ మైనస్ RB చేయాలి. చేస్తే మనకు RA వాల్యూస్. టోటల్ లోడ్ ఎంత మనకు? 20 kilonewton మైనస్ RB ఎంత చేస్తే మనకు RA వస్తుంది. 20 - 10 ఎంత? సో మనకు RA 10 kilonewton, RB ఎంత? 10 kilonewton. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? షియర్ ఫోర్స్ ఎట్ B అంటే ఎంత? 10 kilonewton. ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? షియర్ ఫోర్స్ ఎట్ C దగ్గర ఏముంది? షియర్ ఫోర్స్ ఎట్ C దగ్గర తీసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే Cకి ఇటు రైట్ సైడ్లో తీసుకుందాం, Cకి ఇటు లెఫ్ట్ సైడ్లో తీసుకుందాం. Cకి ఇటు లెఫ్ట్ సైడ్లో అయితే 10 kilonewton ఉంది, ఇటు రైట్ సైడ్లో అయితే ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇక్కడ ఏం లోడ్గా లేదు కాబట్టి C ఎట్ రైట్ సైడ్ ఏమో 0 kilonewton. ఎందుకంటే ఇప్పుడు C దీని పైన ఉన్నది నెగ్లెక్ట్ చేయండి, దీని పైన ఉన్నది తీసుకోకండి. Cకి ఈ వైపున చూడండి, ఇక్కడ ఏం లోడ్ లేదు, సో 0. C ఎట్
లెఫ్ట్ సైడ్, సి ఎట్ లెఫ్ట్ సైడ్ అంటే చూడండి, ఇది సికి లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది ఇక్కడ 10 కిలో, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనం సికి రైట్లో 0 తీసుకున్నాం, సికి లెఫ్ట్లో 10 ఉంది కాబట్టి 10 కిలో న్యూటన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఇప్పుడు డి ఎట్ రైట్ సైడ్, డి ఎట్ రైట్ సైడ్ అంటే ఎంత, డికి రైట్ సైడ్ ఎంత ఉంది, 10 కిలో న్యూటన్ ఉంది. డికి రైట్ సైడ్ 10 కిలో న్యూటన్ ఉంది. డికి లెఫ్ట్ సైడ్ ఏముంది, 0 కిలో న్యూటన్. డికి లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు, సో 0 కిలో న్యూటన్. ఇప్పుడు మనకి మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అనేది ఎక్కడెక్కడ అవుతుంది, మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అనేది 10 కిలో న్యూటన్ దగ్గరనే వస్తుంది. అంటే ఇక్కడ ఏకి డికి మధ్యలో వస్తుంది. మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అక్కర్స్ ఎట్ సపోర్ట్ ఏ. మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అక్కర్స్ ఎట్ ఏ ఎంత, 10 కిలో న్యూటన్. ఆల్రెడీ మనం చేసినాం కదా ఏ, ఎస్ఎఫ్ ఎట్ ఏ ఎంత, 10 కిలో న్యూటన్. ఇంతకుముందు మనం రియాక్షన్ చేస్తే 10 కిలో న్యూటన్ వచ్చింది కదా, అది అన్నట్టు. ఇప్పుడు నేను మీకు బెండింగ్ మూమెంట్స్ ఎలా చేయాలో చెప్తాను. బెండింగ్ మూమెంట్ ఎట్ బి, బెండింగ్ మూమెంట్ ఎట్ బి అంతా 0నే అవుతుంది. బెండింగ్ మూమెంట్ తీసుకున్నప్పుడు మనం లాస్ట్ బి దగ్గర 0నే తీసుకోవాలి. ఇక్కడ సి తీసుకోవాలి అంటే మనం ఇక్కడ ఏం లోడ్ లేదు, సో బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఏమో 0 అవుతుంది. ఇప్పుడు డి తీసుకోవాలి. డి తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ మనకు నేను ఇక్కడ తప్పు చెప్పిన, ఇక్కడ ఏం లోడ్ లేదు, ఇక్కడ ఏం లోడ్ లేదు కాబట్టి బెండింగ్ మూమెంట్ ఎట్ బి దగ్గర 0నే అవుతుంది. బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ దగ్గర కూడా 0నే అవుతుంది. ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ ఎట్ సి దగ్గర తీసుకోవాలి. సి దగ్గర తీసుకోవాలి అంటే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 10 ఉంది కదా, సి అంటే ఎంత ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 10, ఇది 1, 10 × 1 అంటే 10 కిలో న్యూటన్ మనం మైనస్లో తీసుకోవాలి. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ డి అంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ వరకు 1 ఉంది, డి దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఎంసి దగ్గర తీసుకున్నాం, ఇప్పుడు ఎండి దగ్గర తీసుకుంటున్నాం. ఎండి దగ్గర తీసుకోవాలంటే ఇక్కడ నుండి ఇంత అన్నట్టు, -10 × 1 కాబట్టి -10 కిలో న్యూటన్. ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ, ఇప్పుడు ఏ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి ఇదంతా వస్తుంది. ఈ 10 -10 × 1 ప్లస్ ఇక్కడ -10 × 1 చేయండి. చేస్తే మనకు ఎంత వస్తుంది, -10 ఇక్కడ వరకు డిస్టెన్స్ 2, 10 ఇక్కడ వరకు డిస్టెన్స్ 2, తర్వాత ఇక్కడ 10, ఇక్కడ -1 చేస్తే మనకు ఎంత వస్తుంది, 10 కిలో న్యూటన్ వస్తుంది. ఎండి దగ్గర -10, ఎంసీ దగ్గర అంతే వస్తుంది, కానీ ఎంఏ దగ్గర ఇంతవరకు తీసుకుంటాం కదా, ఎండి ఏమో మనం ఇంతే తీసుకున్నాం. సో మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది డి దగ్గర వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం లోడ్స్ లేవు, ఇక్కడ ఓన్లీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అక్కర్స్ ఎట్ సి అండ్ డి ఎంత, -10 కిలో న్యూటన్. బెండింగ్ మూమెంట్ అనేది 10 కిలో. ఇప్పుడు మనం షియర్ ఫోర్స్ అవి డ్రా చేసుకుందాం. క్వశ్చన్లో ఇచ్చిన డయాగ్రామ్ని యాజ్ ఇట్ ఈజ్గా 10 కిలో న్యూటన్, 1 మీటర్, 1 మీటర్, ఓకేనా. ఇదంతా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఎలాంగేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసేది షియర్ ఫోర్స్. నేను మీకు పెద్దగా చెప్తున్నా కొంచెం అర్థం అవ్వడానికి. ఎస్ఎఫ్ ఎట్ బి ఎంత, 10 కిలో న్యూటన్. ఎస్ఎఫ్ ఎట్ బి ఎంత, కానీ మనకి ఇక్కడ ఏమైందంటే ఈ బి ఉన్ను డి అనేవి మనకు మైనస్లో వచ్చినాయి. ఈ బి ఉన్ను డి అనేది మనకు మైనస్లో వచ్చినాయి కాబట్టి మనం కిందికి తీసుకోవాలి. బి డి
-10 కిలో న్యూటన్ -10 కిలో న్యూటన్. మనకు సి ఉన్ను ఏ అనేవి ప్లస్లో వచ్చినాయి, ఎందుకంటే ఇక్కడ ఏం లోడ్ లేదు కాబట్టి ఇది మైనస్. ఇక్కడ ఒక లోడ్ ఉంది, ఇక్కడ ఒక లోడ్, ఇది ప్లస్, ఇది మైనస్లో వచ్చింది. 10 కిలో న్యూటన్ 10 కిలో. ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఎంత ఉంది? బి దగ్గర 0 ఉంది, డి దగ్గర ఎంత ఉంది? డి దగ్గర ఎంత ఉంది మనకు? -10 కిలో న్యూటన్, అంటే -10 కిలో న్యూటన్. సి దగ్గర ఎంత ఉంది? సేమ్ -10 కిలో న్యూటనే ఉంది. ఏ కూడా 0నే ఉంది. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్, ఇది డి పాయింట్. ఇవి మైనస్లో వచ్చినాయి. ఇదేమో షియర్ ఫోర్స్ డయాగ్రామ్, ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇలా నార్మల్గా ఇలా షేడ్ డ్రా చేసుకోండి. ఈ క్వశ్చన్ అనేది చాలా సింపుల్గా ఉంది, బట్ మనకు అర్థం కావడానికి ఒక 3-4 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. నాకు కూడా అంతే, నేను కూడా ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే నాకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్గా అర్థమైనాయి. మీకు కూడా అర్థం కావాలి అంటే మీరు కూడా 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నా వీడియో చూడమని నేను చెప్పట్లేదు. ఇన్ కేస్ మీకు నా వీడియో అర్థం కాకపోతే మీరు వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. నేను మాత్రం మీకు అర్థం అవ్వడానికి తెలుగులోనే చెప్తాను. చాలా వరకు చాలా యూట్యూబ్ ఛానల్స్లలో ఇంగ్లీష్లో హిందీస్లో చెప్తున్నారు. సో నేను చదువుకున్నప్పుడు ఏదన్నా సెర్చ్ చేద్దామంటే నాకు అర్థం కాకపోను. అన్నీ కొంచెం చాలా వరకు హిందీలో ఉండేటి, నాకు హిందీ రాకపోయేసరికి నాకేం అర్థం కాకపోను. అందుకే నేను తెలుగులో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాలాగా ఎవరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదు అనేసి ఇలా తెలుగులో సివిల్ ఇంజనీరింగ్కి రిలేటెడ్ ఏ టాపిక్స్ ఉన్నా అవి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్దర్గా వేరే సబ్జెక్ట్స్ టాపిక్స్ కూడా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే మీ ఎక్స్ప్లెనేషన్ నాకు అర్థం కావట్లేదని నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అర్థమవుతుందని చెప్పండి. ఏదన్నా ఒకటి మీరు నాకు కామెంట్లో చెప్తే నాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను ఫర్దర్గా యూట్యూబ్ ఛానల్ చేయాలా లేకపోతే స్టాప్ చేయాలా అనేది మీ డెసిజన్ని బట్టే నేను కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ మీరు నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుందా లేదా, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది. ఒకవేళ మీకు క్యాల్సీలో కొట్టడం రాకపోతే నాకు చెప్పండి, నేను సపరేట్గా ఒక వీడియో తీసి పెడతాను. క్యాల్సీలో ఎలా కొట్టాలి, ఎలా చేయాలి, క్యాల్సీలో ఇవన్నీ మార్కింగ్స్ ఉంటాయి. ఆన్ ఎలా చేయాలి, ఆఫ్ ఎలా చేయాలి, ఎక్స్ ఎట్లా తీసుకోవాలి, ఈక్వల్స్ టు ఎలా తీసుకోవాలి, కొన్ని వాల్యూస్ ఉంటాయి. మన దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి క్యాల్సీని కొన్నిసార్లు మనం ఒకలాగా వాడాలి. అంటే ఆల్ఫా కొట్టి ఎక్స్ కొట్టాలి, షిఫ్ట్ కొట్టి ఈక్వల్స్ టు కొట్టాలి. అప్పుడప్పుడు మనకు అర్థం కాదు. మీకు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు ఏదైనా టాపిక్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్ మీద వీడియో, ఏ టాపిక్ అంటే వేరే టాపిక్స్ కాదు, సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అంటే ఏంటి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సర్వేయింగ్ కానీ, ఏ సబ్జెక్ట్స్ అయినా సరే మీకు ఏదైనా టాపిక్స్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఒక్కరు కామెంట్ చేసినా కూడా నేను మీకు కంపల్సరీగా వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ. నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.